ఈ వీడియోలో నేను చేసిన కర్రీ గురించి కాకుండా నా చిన్నప్పుడు నేను మా కుమారి చింతపండు వల్ల మా నాయనమ్మ చేతిలో తన్నులు తిన్నామని చెప్పగానే ఆ స్టోరీ చెప్పమని కామెంట్ పెట్టారు కదా. ఇక ఆ స్టోరీ చెప్తాను. నాకు అప్పుడు ఒక 8 years ఉంటాయి. అయితే మా కుమారికి వాళ్ళ అమ్మ లేదు కాబట్టి మా నాయనమ్మ దగ్గరే ఉండేది. ఇంకా మా నాయనమ్మ కూరగాయల వ్యాపారం చేసేదనమాట. అయితే అప్పుడు మా నాయనమ్మ పచ్చడి పెడదామని చెప్పి చింతపండు 1 kg 2 kg తీసుకొని ఇంట్లో పెట్టి కూరగాయలు అమ్మడానికి అని చెప్పి వెళ్ళింది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మా లైన్ లో పిల్లలందరం కొంతసేపు ఆడుకునే వాళ్ళము. అయితే అందులో కొంతమంది పిల్లలు చింతపండు స్పూన్లు తింటున్నారు. మాకేమో తినాలనిపిస్తుంది కానీ కొనుక్కుందామంటే డబ్బులు లేవు. ఇక ఇంట్లో మా నాయనమ్మ చింతపండు కొనించిందని చెప్పాగా ఆ చింతపండు కొంచెం తీసుకొని దాన్ని రౌండ్ గా చుట్టి దానిపైన ఉప్పు కారం చల్లి చీపురు పుల్ల గుచ్చి తిన్నాము. కొంచెం తింటే పర్లేదు కానీ కుమారి ఎక్కువ తీసుకుందాన్ని నేను ఎక్కువ తీసుకున్నానని కుమారి అట్లా ఇద్దరం పోటీల మీద చింతపండు మొత్తం 2-3 రోజుల్లో దెబ్బకు అవగొట్టాము. తర్వాత మా నాయనమ్మ పచ్చడి పెడదామని చెప్పి చింతపండు చూస్తే కొంచెమే ఉంది. అంత చింతపండు ఏమైందని చెప్పి ఫస్ట్ కుమారిని కొట్టింది. కుమారి నా మీద చెప్పేసరికి మళ్ళీ ఇద్దరిని కలిపి పెచ్చకొట్టుడు కొట్టింది. అయితే నేను మా అమ్మకి చెప్పలేదు. ఒకవేళ చెప్పినా గానీ మా అమ్మ చేతిలో మళ్ళీ నాకు తన్నులు పడతాయి కాబట్టి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.